ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, సినిమా నిర్మాత రామోజీరావు ఇటీవలే కన్నుమూశారు. ఆయన సంస్మరణ సభలు గడిచిన 3 వారాలుగా ఏదో ఒక విజయోత్సవాల్లా జరుపుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. రామోజీ కోరుకున్న ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఆయన సంస్మరణ సభలు అంగరంగ వైభవంగా జరగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ పోయినోళ్ళందరూ మంచోళ్లే అన్న మాటను బేస్గా పెట్టుకొని రామోజీని ఓ పెద్ద అక్షర యోధుడిగా, అక్షర శిల్పిగా, అక్షర సూర్యుడిగా, నవభారత నిర్మాతగా, విలువల శిఖరంగా కొందరు పొగడటం, కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని ఒక కారణ జన్ముడిగా కీర్తించడం చాలా బాధాకరం. తెలుగు రాష్ట్రాల్లో జనమంతా ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకుని నిజాయితీగా ఆలోచించండి. రామోజీరావు అక్షర యోధుడా, జర్నలిస్టా, లేక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానా? చెరుకూరి రామోజీరావు మరణం ఆయన కుటుంబ సభ్యులకి ఒక విషాదం. ఆయన్ని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీకి, కొన్ని వర్గాలకి, ఆయన సామాజిక వర్గానికి ఖచ్చితంగా బాధాకరమే. అంతే తప్ప అదేమీ జాతీయ విపత్తు కాదు. అంతేకాదు, 88 ఏళ్ల వృద్ధుడు సహజ మరణం పొందితే అది ప్రపంచమంతా దిగ్భ్రాంతి కలిగించే విషయం కూడా కానే కాదు. ఆయన మరణం దిగ్భ్రాంతి కలిగించింది అని కొందరు స్పందిస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే చెరుకూరి రామోజీరావు కూడా మరణం తర్వాత విపరీతంగా కీర్తింపబడుతున్నాడు. ఆయన్ని అక్షర యోధుడిగా సొంత మీడియా సంస్థ ఈనాడు, ఈటీవీ విపరీతంగా కీర్తిస్తోంది. ఈనాడుకి తోక సంస్థలు కూడా అక్షర శిల్పిగా ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళైతే విలువలకు రామోజీరావు నిలువెత్తు రూపమని మరణానంతర చెక్క భజన చేస్తున్నారు. తప్పులేదు. రామోజీరావు వల్ల లాభపడిన వాళ్ళంతా ఆయన్ని ఒక యోధుడిగా, నవ సమాజ నిర్మాతగా పొగటంలో తప్పులేదు. కానీ వాళ్లకు మాత్రమే అది పరిమితమైతే మరీ మంచిది. నిజం నిక్కచ్చిగా చెప్పాలంటే రామోజీరావు జర్నలిస్ట్ కాదు, రచయిత కూడా కాదు. తెలుగు అక్షరాలను ఆయన ఏమీ సృష్టించలేదు. రామోజీరావు ఓ ఫక్తు వ్యాపారవేత్త. ఈనాడుకి ముందు ఆయన వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈనాడు తర్వాత కూడా ఆయన చాలా వ్యాపార సంస్థలను స్థాపించాడు. రామోజీ ఓ గొప్ప వ్యాపారస్తుడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. గొప్ప వ్యాపారస్తుడని కీర్తించండి, అందులో తప్పే లేదు. కానీ 50 ఏళ్లుగా తెలుగు సమాజాన్ని ఆయనే ఉద్ధరిస్తున్నాడని మాత్రం నీచమైన అబద్ధపు మాటలు మాత్రం చెప్పకండి. జర్నలిజాన్ని వ్యాపారం చేసింది రామోజీరావు. అక్షరాలను ఓ పద్ధతి ప్రకారం సిస్టమాటిక్గా అమ్మి సొమ్ము చేసుకుంది రామోజీరావు. రామోజీరావు అక్షర శిల్పి, అక్షర యోధుడే అయితే ఈనాడు సంస్థల్లో పనిచేసిన జర్నలిస్టులు, వేరే సంస్థల్లో పనిచేసిన పాత్రికేయులు, వీళ్ళంతా ఎవరు? అక్షర కూలీలా? నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామ్మోహన్ రావు, తాపీ ధర్మారావు, బద్రిరాజు కృష్ణమూర్తి, రాంభట్ల కృష్ణమూర్తి, ఏబీకే ప్రసాద్, వీళ్ళంతా ఎవరు? వీళ్లకన్నా అద్భుతంగా రాయగలిగే సామర్థ్యం ఉన్న వేల మంది జర్నలిస్టులు, కలం కూలీలు, వీళ్ళంతా ఎవరు? చేతిలో మీడియా, అధికారంలో సొంత పార్టీ ఉంది కనుక చరిత్రను ఎలాగైనా వక్రీకరించవచ్చు అని అనుకుంటే చేయగలిగింది ఏదీ లేదు. రామోజీరావు విలువలకు పట్టం కట్టాడా? ఈనాడు సంస్థల్లో ఉద్యోగుల యూనియన్లు లేకుండా నిరంకుశంగా చేసింది రామోజీరావు కాదా? నోరు మూసుకొని ఇచ్చిన జీతాలు తీసుకొని పద్ధతిగా ఇళ్లకు వెళ్ళండి అని శాసించింది ఈ అక్షరయోధుడు కాదా? నేను ఇస్తున్న జీతాలే మీకు ఎక్కువ అంటూ వేల మంది జర్నలిస్టులను శ్రమదోపిడీ చేసి లక్షల కోట్ల వ్యాపార సంస్థలను అభివృద్ధి చేసుకుంది రామోజీరావు కాదా? తనని ఎవరైనా ప్రశ్నిస్తే క్రమశిక్షణ పేరుతో ఉద్యోగాలు తీసేసింది రామోజీరావు కాదా? రామోజీరావు ఓ గొప్ప జర్నలిస్ట్ కాదు, రచయిత అంతకంటేనూ కాదు. కాకపోతే ఆయన మంచి చదువరి, ఆయనకు చదివే అలవాటుంది. వీటన్నింటికీ మించి ఓ గొప్ప వ్యాపారస్తుడు రామోజీరావు. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం. అంతే తప్ప పత్రికలు పెట్టిన ప్రతివాడు దేశోద్ధారకుడు అనుకుంటే అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు.
రామోజీరావు ఈనాడును అడ్డం పెట్టుకుని సమాంతరంగా కోట్ల రూపాయల వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నాడు. ఈనాడు వల్లే ఆయనకు మరో 25 సంస్థలు పెట్టగలిగేటువంటి సామర్థ్యం వచ్చింది. మీడియా సంస్థలు పెట్టడం ద్వారా అపరిమితమైన అధికారాన్ని చేతిలో పెట్టుకుని దాని ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీని, ఈటీవీని, ఇతర వ్యాపారాలని ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. ఈరోజు భారతదేశంలో మీడియా గబ్బు పట్టుకోవటానికి ప్రధాన కారకుల్లో రామోజీరావు ఒకడు. మీడియా సంస్థలు పెట్టడం, దాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవటం అనే ఫార్ములాని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసింది నిస్సందేహంగా రామోజీరావే. ఆయన బాటలోనే ఇప్పుడు చాలా మీడియా సంస్థలు వచ్చాయి. అంత సమాంతరంగా వ్యాపారాలు చేసుకుంటూ మీడియాని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను శాసిస్తూ జనాన్ని ఏడిపిస్తున్నారు. ఒక రకంగా మీడియాలో మాఫియా వ్యవస్థకి ఆద్యుడు రామోజీరావు. ఈనాడులో పనిచేసిన జర్నలిస్టులు ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి? వెళ్ళి ఏ జర్నలిస్ట్ కుటుంబాన్నైనా అడగండి, రామోజీరావు ఎంత గొప్పవాడో, వాళ్ళకి ఏం చేశాడో చెప్తారు. కొన్ని వేల మంది జర్నలిస్టుల శ్రమదోపిడి ఫలితమే రామోజీ విజయం. ఇది దాచేస్తే దాగని నిజం. పత్రికలు సమాజంలో ఏం జరుగుతుందో రిపోర్ట్ చేయాలి. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పాలి, చెప్పి తీరాలి. కానీ రామోజీరావు ఆ లైన్ని మొదట్లోనే క్రాస్ చేసేశాడు. పత్రికలు రాజకీయ పార్టీలు నడిపించాలి, ప్రభుత్వాన్ని శాసించాలి, మీడియా కనుసన్నల్లో ప్రజలు ప్రభుత్వాలు ఉండి తీరాలి. ఇది ఆయన సిద్ధాంతం. ఆయన కాంగ్రెస్కి బద్ధ వ్యతిరేకి. అంతవరకు ఓకే. కానీ తెలుగుదేశం అనే పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు రామోజీరావు కనుసన్నల్లోనే నడిచింది. సమాంతరంగా రాష్ట్ర రాజకీయాల్లో రామోజీరావు శాసించాడు. తనకు ఇష్టమైన పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఈనాడు సంస్థను ఉపయోగించుకున్నాడు. జర్నలిస్టులని కూలీలుగా మార్చి తెలుగుదేశానికి అనుకూలంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా, తనకు ఇష్టం లేని వ్యక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాయించాడు. తెలుగుదేశం పార్టీని ఎల్లకాలం అధికారంలో ఉంచడమే లక్ష్యంగా రామోజీరావు గడచిన 40 ఏళ్లుగా పనిచేశారు. ఒక పొలిటికల్ పార్టీ గురించి కృషి చేసేవాడు విలువల శిఖరం ఎలా అవుతాడు? అయితే ఒక రాజకీయవేత్త అవుతాడు, లేదా వ్యాపారస్తుడు అవుతాడు. ఈనాడు, ఈటీవీ సంస్థలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాయి అనేటువంటిది జగమెరిగిన సత్యం. తెలుగు రాష్ట్రాల్లో 5 ఏళ్ల బుడ్డోడిని, చంటి పిల్లాడిని అడిగినా కూడా ఈ విషయమే చెప్తాడు. టీడీపీని అధికారంలోకి తీసుకొని రావటానికి రామోజీ మీడియా సంస్థలు ఎంతకైనా తెగిస్తాయి అనేటువంటిది దేశమంతటా కూడా తెలిసిందే. తప్పు కూడా లేదు. ఒక పార్టీని అభిమానించటం, దాన్ని అధికారంలోకి తీసుకురావటం, తమ బాధ్యతగా భావించటం తప్పేమీ కాదు. ఇక్కడ తప్పల్లా ఏమిటంటే ఆ పనిని గొప్ప దేశభక్తిగా చెప్పుకోవటమే అసలు నేరం. ఎన్టీఆర్ను తిరిగి అధికారంలోకి తీసుకుని రావటానికి రామోజీరావు సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. చంద్రబాబు కోసం అదే సారా వ్యతిరేక ఉద్యమాన్ని నీరుగార్చాడు. అంటే రామోజీరావు చెప్పినప్పుడు జనం మందు తాగటం ఆపేయాలి, తిరిగి ఆయన తాగమన్నప్పుడు జనం తాగాలి. మీడియా సంస్థలు జన జీవితాన్ని ఇంత దుర్మార్గంగా శాసిస్తున్నాయో తెలియాలంటే రామోజీరావు గురించి ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే. అధికారంలోకి తీసుకురావటానికి శాయశక్తులా కృషి చేసింది రామోజీరావు. అదే ఎన్టీఆర్ని దారుణంగా అధికారంలోంచి దించేసి ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన మరణానికి పరోక్షంగా కారణమైంది కూడా రామోజీరావే. మీడియా సంస్థలు రాజకీయాల్లోకి చొచ్చుకువచ్చి ప్రజా జీవితాల్లో కూడా దూరిపోయి సమాజాన్ని ఎంత చిందరవందరగా చేస్తాయో, వాళ్లకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకుంటాయో తెలుసుకొని తీరాలంటే ఖచ్చితంగా రామోజీరావు గురించి తెలుసుకొని తీరాల్సిందే. చంద్రబాబు నచ్చని ఎందరో లీడర్ల రాజకీయ జీవితాలను ఈనాడు నాశనం చేసింది. ఎన్నో ఉద్యమాలను తొక్కిపడేసింది. అంతే కాదు, 50 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేల చిన్న చితక చిట్ ఫండ్ సంస్థలు మూతబడిపోయాయి. దానికి కారణం రామోజీరావు కాదా? ఈటీవీ సంస్థలను అడ్డం పెట్టుకొని కొన్ని
చిట్ ఫండ్ సంస్థలను, ఇంకా చెప్పాలంటే వేలల్లో ఉన్నటువంటి చిట్ ఫండ్ సంస్థలను రామోజీరావు మూయించిన మాట వాస్తవం కాదా? మీడియాని అడ్డం పెట్టుకొని 25కు పైగా ఇతర వ్యాపారాలు చేసిన మాట నిజం కాదా? రామోజీ ఫిలిం సిటీ కోసం 2000కు పైగా ఎకరాలు సమీకరించడం మీడియా సంస్థ ఉండటం వల్లే సాధ్యమైంది. వేరే వాడు ఎవడైనా పని చేయగలుగుతాడా? జర్నలిస్టులని క్లర్కులుగా మార్చింది రామోజీరావు కాదా? జర్నలిస్టుల బ్రోకర్లను చేసింది కూడా రామోజీరావే. గడచిన 50 ఏళ్లలో జర్నలిస్టులు స్వేచ్ఛగా ఈనాడులో ఎన్ని నిజాలు రాయగలిగారు? చంద్రబాబు నాయుడికి ఒక్క రోజైనా ఒక్క వ్యతిరేక వార్త ఈనాడులో చూడగలమా? పత్రికలు, రాజకీయ పార్టీల మధ్య అక్రమ సంబంధానికి ఆ స్థాయిలో తెరతీసింది రామోజీరావే. ఈ నిజాలన్నీ దాచేసి ఆయన విలువల శిఖరంగా పొగిడితే తెలుగు రాష్ట్రాల్లో చాలా హృదయాలు విలవిల్లాడిపోతాయి. ఎవడైనా సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే వాణ్ణి నాగాలాండ్కి బదిలీ చేస్తారు. చెప్పింది చెప్పినట్టు రాయకపోతే ఉద్యోగం పీకి పడేస్తారు. రామోజీరావు మార్గంలోనే ఆ తర్వాత మిగిలిన మీడియా సంస్థలన్నీ ప్రయాణిస్తున్నాయి కూడా. మీడియా యాజమాన్యాలు రాజకీయ అధికారంలో భాగం కానప్పుడు జర్నలిస్టులు మాత్రం నీతి నియమాలతో ఎందుకుంటారు? అందుకే వాళ్ళు కూడా దారి తప్పి పైవాడు 10 రూపాయలు దోచుకుంటే కింద వీళ్ళు పావలా దోచుకోవటం మొదలుపెట్టారు. రామోజీరావు దేవుని నమ్మరు, కానీ కులాన్ని నమ్ముతారు. రూపాయలను ఇంకా బాగా నమ్ముతారు. వ్యాపారాన్ని మాత్రమే నమ్ముతారు. దేంతోనైనా సరే వ్యాపారం చేయగలుగుతారు. ఈరోజు సంస్మరణ సభలో నవ సమాజ నిర్మాతగా ఆయన్ని పొగుడుతున్నటువంటి వాళ్ళల్లో ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో జాగ్రత్తగా గమనించండి. మిగిలిన కులాల వాళ్ళు ఆయన ఎందుకు పొగడరు? ఈనాడులో ఏ కులం ఆధిపత్యం ఎక్కువగా ఉంది? 50 ఏళ్లుగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఒక కులం డామినేషన్ ఉన్నది నిజం కాదా? ఒక కులం రాజకీయ నాయకులతోనే రామోజీరావు అంటకాగలేదా? చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు ఆ పార్టీని నాశనం చేయటానికి రామోజీరావు ఎన్ని రకాల కుట్రలు చేశాడో పవన్ కళ్యాణ్ మర్చిపోయాడేమో కానీ జనానికి గుర్తుంది. జెండా పీకేద్దామని బ్యానర్ పేజీ పెట్టిన రామోజీరావును మర్చిపోతారా ఎవరైనా? కమ్మ కులానికి మాత్రమే రాజకీయ అధికారం కావాలంటూ 50 ఏళ్లుగా రామోజీరావు చేస్తున్న కృషిని తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన కులాల వాళ్ళందరూ మర్చిపోతారా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కూడా తమ కులం వాళ్ళనే దగ్గరకు తీసిన రామోజీరావు కృషిని ఎలా మర్చిపోగలం? ఈ నిజాలన్నీ మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు అనవసరమని కూడా అనిపించవచ్చు. జనం దగ్గర సొమ్ము వసూళ్లు చేసి గోదావరి జిల్లాల్లో భవనాలు నిర్మించి అదంతా తానే చేసినట్లుగా ప్రచారం చేసుకున్న ఘనత రామోజీరావుది. రామోజీరావుకు పద్మవిభూషణ్ రావచ్చు. చంద్రబాబు కోరిక మన్నించి రేపు భారతరత్న కూడా ఇవ్వచ్చు. ఏదిచ్చినా కూడా ఆయనకు ఓ ఫక్తు వ్యాపారవేత్తగానే ఇస్తారు తప్పితే సంస్కరణవాదిగానో అక్షర యోధుడుగానో ఆ అవార్డులు ఇవ్వరు. ఇది పచ్చి నిజం. మీడియా లేకుండా రామోజీరావు ఇన్ని వ్యాపారాలు ఎలా చేయగలిగాడు? మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, అధికారుల్ని శాసించి అడ్డగోలుగా అనుమతులు పొంది ఇంత సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు. అందుకే రామోజీరావును గొప్ప వ్యాపారస్తుడిగా పొగడండి, కీర్తించండి, ఆకాశానికి ఎత్తేయండి. అంతేకాని ఆయనే అక్షర యోధుడిగాను, అక్షర శిల్పిగాను, విలువల శిఖరంగాను ఆకాశానికి ఎత్తేసి నేలలో కలిసిపోయినటువంటి ఎందరో కీర్తిశేషుల్ని, రచయితల్ని, జర్నలిస్టుని దయచేసి అవమానించకండి.